ఛానల్ రిచా గర్ల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూస్తే నంబర్ ఎనాలజీ. సో ఆల్రెడీ మనం నంబర్ ఎనాలజీ అనేది ఎనాలజీలో వన్ ఆఫ్ ద టైప్ అని మనకి తెలుసు, ఓకేనా. సో ఆల్రెడీ మనం ఎనాలజీలో టైప్స్ చూసుకున్నట్టయితే లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ పై క్లాసెస్ చేయడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, ఒక్కసారి చూడండి, ఓకేనా. సో నంబర్ ఎనాలజీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందో చూద్దాం. 1 2 3 బ్లాంక్. సో ఆప్షన్స్ చూడండి, 4 6 10 12. సో చూడండి, మనకి ఫస్ట్కి సెకండ్కి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అదే రిలేషన్ థర్డ్కి ఇక్కడ ఫోర్త్, దట్ మీన్స్ బ్లాంక్కి అప్లై చేస్తాము. సో ఏదైతే మనకు కోడ్ వస్తుందో అది మనం ఇచ్చిన ఆప్షన్స్లో వెరిఫికేషన్ చేసి ఐటమ్ చేస్తాం, అంతేనా. సో చూడండి, 1 2 ఎన్ని విధాలుగా అవుతుందో అనేది ఫస్ట్ చూద్దాం. సో చూడండి, 1 + 1 చేస్తే మనకి 2 వస్తుంది. అదేవిధంగా 1 × 2 2. నెక్స్ట్ 1² + 1 2. సో 2 అనేది ఇన్ని విధాలుగా వచ్చింది. సో ఇదే రిలేషన్ 3కి అప్లై చేయండి. 3 + 1 4, 3 × 2 6. నెక్స్ట్ 3² + 1 9 + 1 10. సో చూడండి, ఇంకో వేలో కూడా మనకి అవకాశం వస్తుంది ఆన్సర్ రావడం. 1² + 1 2. సో అదేవిధంగా 3² + 3 12. సో ఆప్షన్స్లో చూస్తే 4 ఉంది, 6 ఉంది, 10 ఉంది, 12 ఉంది. సో ఏది మనం ఆప్షన్ కింద పెడతాము అంటే దీనికి నంబర్ ఎనాలజీకి మనకి ప్రయారిటీ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో చూడండి, హైయెస్ట్ స్క్వేర్స్, దట్ మీన్స్ హైయెస్ట్ పవర్. సింపుల్గా స్క్వేర్స్, క్యూబ్స్. నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈవెన్ ఆర్ ఆడ్. సో ఈ విధంగా మనం ప్రయారిటీ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హైయెస్ట్ పవర్, దట్ మీన్స్ స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 2 కూడా స్క్వేర్సే, కానీ దీనికి మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే 1² + 1 ఇక్కడ మనకి ఇచ్చిన 3² + 1 ఇలా మనం చేసాం. ఇక్కడ ఏంటి అంటే ఇచ్చిన క్వశ్చనే డైరెక్ట్గా వేసాం, 1² + 1. అదేవిధంగా 3² + 3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 1 ఉంది. సో దీనికే మనం ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో 12 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. మనకి ఎప్పుడు ఇలా 4 క్వశ్చన్స్ 4 ఆప్షన్స్ ఇలా ఇవ్వడం అనేది జరగదు, కానీ బై మిస్టేక్ అప్పుడప్పుడు ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే మనకి ఇచ్చారో 1 or 2 ఇస్తారు, అలాంటి టైంలో మనం ఈ ప్రయారిటీ లిస్ట్ అనేది కంపేర్ చేసుకొని ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి, ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. 6కి 35 ఇచ్చారు, 7కి కోడ్ ఏంటి అని అడిగారు. సో చూడండి, 6 35. సో 6 35 అయింది అంటే ఏ విధంగా అయింది అనేది ఫస్ట్ చూద్దాం ఛాన్సెస్. సో 6², దట్ మీన్స్ 6 6 36. 36 - 1 చేస్తే 35 వస్తుంది. సో 6² - 1, దట్ ఈస్ 36 - 1 35. సో అదేవిధంగా సేమ్ రిలేషన్ అనేది ఇక్కడ అప్లై చేయాలి కాబట్టి 7² - 1 49. 7² అంటే 49. 49 - 1 48. సో 48 is the right answer, okay. నెక్స్ట్ 5 120 8 బ్లాంక్. సో చూడండి ఫ్రెండ్స్, 5 120 అయింది అంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం మనం హైయెస్ట్ పవర్, దట్ మీన్స్ స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ అనేది ఫస్ట్ మనం చెక్ చేద్దాము. సో 5 cube
5 cube. 5 cube means 125. 125 minus 5, 120. 120. సో వచ్చింది కదా. అదే విధంగా ఈ రిలేషన్ 8 కి కూడా అప్లై చేద్దాము. 8 cube minus 5. 8 cube అంటే ఎంత అండి? 512. 512. సారీ 5 రాదు, 8 వస్తుంది. 8 cube అంటే 512. 512 minus 8, 504. ఓకే, అర్థమైందా మీకు? 120 అనేది ఏ విధంగా వస్తుంది మనకి? 5 అనేది 3 times మల్టిప్లికేషన్, దట్ మీన్స్ 5 పవర్ క్యూబ్. 5 cube minus 5 చేస్తే మనకి 120 అనేది వస్తుంది. సో అదే రిలేషన్ అనేది మనం ఇక్కడ కూడా అప్లై చేయాలి కాబట్టి 5 ప్లేస్ లో మనకి ఇక్కడ ఏముంది? క్వశ్చన్ 8 ఉంది కాబట్టి 5 ప్లేస్ లో 8 పెట్టాం. 8 cube minus 8. సో 8 cube అంటే 512. 512 minus 8. 512 minus 8 చేస్తే మనకి 504 అనేది వస్తుంది. సో 504 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 7528 5306. సో 7528 కి 5306 అనేది ఇచ్చారు. 4673 కి ఏమిటి అనేది కోడ్ క్వశ్చన్ అడిగారు. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఏమని చెప్పాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ XY ఉంది అనుకోండి, AB ఉంది. సో ఇక్కడ XYకి ఏదైతే రిలేషన్ ఉంటుందో అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి అని చెప్పాను. సో ఈ విధంగా కాకుండా మనకి నంబర్ అనాలజీలో XY అనేది ఉంటే, AB అనేది ఉంటే, ఈ ఫస్ట్ దానికి ఫస్ట్ రిలేషన్ అనేది కూడా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ సెకండ్ దానికి సెకండ్ రిలేషన్ అనేది కూడా అప్లై చేయొచ్చు, ఓన్లీ ఫర్ నంబర్ అనాలజీ. ఓకేనా? సో ఈ రెండిట్లకి ఏదైతే మనకి రిలేషన్ ఉంటుందో అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేస్తాము. అది ఫస్ట్ వే. సెకండ్ వే ఏంటి అంటే ఫస్ట్ దానికి ఫస్ట్ రిలేషన్, సెకండ్ దానికి సెకండ్ రిలేషన్. ఓకేనా? సో చూడండి, ఇక్కడ 7 కి ఫస్ట్ రిలేషన్. సో ఇలా అడిగాడు. సో 7 minus 5 ఎంత అండి? -2. అదే విధంగా 5 minus 3 -2. 2 minus 0. సో 2 minus 2 చేస్తే 0 వస్తుంది. సో అదే విధంగా 8 minus 2 చేస్తే 6 వచ్చింది. సో మీకు అర్థమైందా కాన్సెప్ట్? 7 minus 2 5. 5 minus 2 3. 2 minus 2 0. 8 minus 2 6. ఓకేనా? సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ దానికి ఫస్ట్ కి -2 చేశారు. అలానే సెకండ్ కి -2. నెక్స్ట్ థర్డ్ -2. 8, దట్ మీన్స్ ఫోర్త్ -2. సో అదే విధంగా 4 minus 2 2. 6 minus 2 4. 7 minus 2 5. 3 minus 2 1. సో 2 4 5 1 is the right answer. Okay, so next question. 25 కి 37 కోడ్ ఇచ్చారు. 49 కి కోడ్ ఏంటి అని అడిగారు. సో 25 అంటే 5 స్క్వేర్ చేస్తే మనకి 25 అనేది వస్తుంది. సో 5 స్క్వేర్ అనేది చేస్తే 25 అనేది వస్తుంది. సో అదే విధంగా 37 ఎలా వస్తుంది? 6 స్క్వేర్ ప్లస్ 1 చేస్తే 37 వస్తుంది. సో ఇదే రిలేషన్ అనేది ఇక్కడ అప్లై చేయండి. 49 అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49. సో చూడండి, ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25. 5 కి ఇక్కడ చూస్తే 1 అనేది ఇంక్రీజ్ అయింది. సో 7 కి 1 ఇంక్రీజ్ చేస్తే 8. సో 8 స్క్వేర్ ప్లస్ 1 అనేది ఇక్కడ రావాలి. 8 స్క్వేర్ అంటే 64. 64 ప్లస్ 1 65. 65 ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందండి మీకు? 25 కి 37 ఇచ్చారు. 49 కి కోడ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగారు అనమాట. సో 25 అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 5 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 37 ఏ విధంగా రాసుకుంటాము? 6 స్క్వేర్. 6 6 36. సో 36 ప్లస్ 1 37. సో ఇదే విధంగా 49 మనం 7 స్క్వేర్ కింద రాసుకుంటాం కాబట్టి ఇక్కడ రిలేషన్ చూస్తే 5 కి ప్లస్ 1 ఇంక్రీజ్ అయింది కాబట్టి 7 కి ప్లస్ 1 మనం ఇంక్రీజ్ చేస్తాము. సో 7 కి ప్లస్ 1 ఇంక్రీజ్ చేస్తే 8 వచ్చింది. సో 8 స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈస్ 64 ప్లస్ 1 65. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 23 49 అయింది. సో అదే విధంగా 34 కి బ్లాంక్. సో 23 49 ఎలా అయింది? 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సారీ 2 స్క్వేర్ 3 స్క్వేర్ చేస్తే మనకి 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో అదే విధంగా 34 కదా, 3 స్క్వేర్ 4 స్క్వేర్. దట్ మీన్స్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో 916 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్ ని స్క్వేర్ చేస్తే మనకి ఇచ్చిన కోడ్ వచ్చింది. సో అదే విధంగా
ఇక్కడ కూడా అదే రిలేషన్ అప్లై చేయాలి కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ ని స్క్వేర్ చేస్తే 916 అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 456 120. సో దెన్ వాట్ ఇస్ ద కోడ్ ఆఫ్ 567? సో 456 అనేది 120 అయింది. ఎలా అంటే 4 into 5 into 6, దట్ మీన్స్ 4 5 are 20, 20 into 6 120. సో అదే విధంగా 567 చూద్దాం. 5 into 6 into 7, 5 6 are 30, 37 are 210. సో 210 is the right answer. ఓకేనా? మీకు అర్థమైందండి? సో 456 120 ఎలా అయింది? 4 into 5 into 6 చేసాము ఇక్కడ. సో 4 5 are 20, 26 are 120. సో అదే విధంగా ఇదే రిలేషన్ ఇక్కడ కూడా అప్లై చేయాలి కాబట్టి 5 into ఇచ్చిన వర్డ్, దట్ మీన్స్ ఇచ్చిన క్వశ్చన్ ని మనం డిజిట్ వైజ్ గా మల్టిప్లికేషన్ చేస్తున్నమాట. సో 5 into 6 into 7, సో 5 6 are 30, 37 are 210. సో 210 is the right answer. Friends, next question. 3/4 equal to 25, then what is the code of 7/11? సో చూడండి, 3/4 అనేది 25 ఎలా అయింది? సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ అనేది మర్చిపోండి. అబౌవ్ ద లైన్ ఇస్ కాల్డ్ న్యూమరేటర్, బిలో ద లైన్ ఇస్ కాల్డ్ డినామినేటర్. సో 3ని న్యూమరేటర్ అంటాము, 4ని డినామినేటర్ అంటాం. సో ఆ రెండు మర్చిపోయి 3 square plus 4 square చేయండి. సో 3 square plus 4 square 9 plus 16, దట్ ఈస్ 25. సో ఇదే రిలేషన్ అనేది ఇక్కడ కూడా అప్లై చేయండి. సో 7/11, that means 7 square plus 11 square 49 plus 121, that means 170. 170 is the right answer. ఓకేనా? సో ఈ విధంగా కూడా మనకి అడిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇది ప్రీవియస్ పేపర్లో ఎస్ఎస్సిలో ఇచ్చారు. సో చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్. ఆల్రెడీ ఎగ్జామ్స్లో మనకి అడిగినవే నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ 386 383 517 బ్లాంక్. సో 386 ఎలా అయింది? -3 చేస్తే అవుతుంది. సో ఇదే రిలేషన్ అనేది ఇక్కడ కూడా అప్లై చేయండి. 517 -3 514. సో 514 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.